దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడి గతకాలం అంతా కూడా కాచి కాపాడి ఆయన రెక్కల కింద మమ్మల్ని దాచి మరొక రోజు ఆయన సద్దులో కూడుకోవడానికి ఆయన ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుని స్తుతించుకుందాం. ప్రతిరోజు కూడా ఇలా ఈ వాక్య భాగాన్ని ధ్యానించుకోవడం, మా కుటుంబ ప్రార్థనలో భాగంగా మిమ్మల్ని కూడా పాలిభాగస్తులు చేస్తూ దేవుడు మమ్మల్ని దీవించే రీతిగానే మిమ్మల్ని కూడా దీవించులాగాను, దేవుని ప్రేమ దేవుని కృప మీ కుటుంబాలకు ఉండలాగాను ప్రతిరోజు కూడా ఒక అధ్యాయాన్ని మేము చదువుతూ మేము ధ్యానిస్తూ అదే వివరణ మీకు కూడా ఇస్తూ ఉండగా మీ కుటుంబాలు కూడా దీవించబడను గాక. ప్రతి కుటుంబం కూడా ఆశీర్వాదానికి కారణంగా ఉండను గాక. దేవుని జ్ఞానంతో వీళ్ళందరూ కూడా నింపబడుతురు గాక. చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాదేవుడా, మీకు వందనాలు ప్రభువా. ప్రతిరోజునైనా మీ వీళ్ళ కూడుకోవడానికి మీరు చూపుతున్న కృపను బట్టి మీకు వందనాలు అయ్యా. ఏ బిడ్డలైతే నైనా మీ వాక్యాన్ని వింటున్నారో ఆ బిడ్డలందరూ కూడా మీరు దీవించండి, ఆశ్రయించండి. వారికి ఏ లోటున్న ప్రభువా, ప్రతి లోటు అయ్యా మీరు తీర్చండి అయ్యా. మీ జ్ఞానముతో నింపబడి ప్రభువా అయ్యా, ఆత్మీయ జీవితాలనైనా వారు అయ్యా చక్కగా కట్టుకోవడానికి మీరు కృప చూపండి, సహాయం దయచేయండి. యేసయ్యా, మీకే వందనాలు, స్తోత్రాలు. పాటల ద్వారా మహిమ పొందినైనా వాక్యం ద్వారా నైనా మీరు కొద్దిసేపు మీరు మాతో మాట్లాడి మీ జ్ఞానంతో నింపమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. నేడు దిన మనం చూసాం, అబ్రహాము ఆతిథ్యం ఇచ్చాడు, అలాగే అబ్రహాము దీవెన అనేది పొందుకున్నాడు. అబ్రహాము ఆతిథ్యం ఇచ్చాడు, దీవెన పొందుకున్నాడు. అలాగే అబ్రహాముని దేవుడు స్నేహితునిగా చేసుకొని స్నేహితులతో మాట్లాడినట్టుగా నీ దగ్గర ఏదైనా నేను దాస్తానా అంటే తను ఏం చేయబోతున్నాడు అన్నీ కూడా దేవుడు చెబుతూ ఉన్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. అంత కృపగల దేవుడు, అంత ప్రేమగల దేవుడు, మనతో అంత సహవాసం ఏర్పాటు చేసుకునే ఆ దేవుడు. అబ్రహాం ఎంత సామాన్య మానవుడు, దుమ్ము లాంటి ధూళి లాంటి బూడిద లాంటి వాడి, అది కూడా అది ఒప్పుకుంటాడు ఆయన కూడా. అలాగే ఒప్పుకొని అయ్యా బూడిద లాంటి నేను ఇంకొక మాట తెగించ అడుగుతున్నానని చెప్పేసి దేవుని అడుగుతాడు. ఎంత తగ్గించుకొని దేవుని అడుగుతున్నాడో ఆ తగ్గించుకునే విధానాన్ని బట్టి దేవుడు కూడా అంతే కృప చూపిస్తూ అంతగానే ఆయనతో మాట్లాడుతూ ముందుకు వెళ్తున్నాడు. అయ్యా, సుబోధ ప్రాంతంలో నీతిమంతులతో దుష్టులతో పాటు నీతిమంతులు కూడా అగ్నికి ఆహుతి చేస్తావా అని చెప్పి అడుగుతున్నాడు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆ భక్తి వలన వచ్చే, దేవుని వాక్యం ఉంది కదా, దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉంది. ఆ లాభసాధకం లేకపోతే మనం భక్తి చేయాల్సిన అవసరం లేదు, దానాలు చేయవలసిన అవసరం లేదు, ధర్మాలు చేయవలసిన అవసరం కూడా లేదు. దానికోసం మనం ప్రయాసపడవలసిన అవసరం కూడా లేదు. మనం ఎలాగైనా బతకొచ్చు. ప్రసంగంలో మాట అంటాడు, పశువులకి ఏం జరుగుతుందో మనుషులు కూడా అది జరుగుతుంది, మృగాలకి ఏం జరుగుతుందో మనుషులు కూడా అది జరుగుతుంది, అవన్నీ ఎక్కడ పోతున్నాయో మనుషులు కూడా అక్కడికే పోతున్నారు అని చెప్పి ప్రసంగంలో ప్రసంగి మాట్లాడతాడు ఆయన. ఎందుకని అంటే లేపుకొని పోయేవాడు ఎవడు కూడా తర్వాత జరిగేదాన్ని చూడడానికి, తర్వాత ఏం జరిగిందో చూడడానికి లేపుకొని పోయేవాడు ఎవడు లేడు కాబట్టి నేను ఆ మాట అంటున్నాను అన్నాడు. ఎప్పుడు? సొలొమోను అంటున్నాడు. ఇప్పుడైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు తర్వాత జరిగేది, ప్రతి వారు కూడా వారి వారి నీతిని బట్టి క్రియలు బట్టి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఆ ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్న ఆ దేవుని సన్నిధిలో ఆయన అడుగుతున్నాడు, అబ్రాహాం అడుగుతున్నాడు, అయ్యా దుష్టులు కాల్చివేసిన నీతిమంతులు కూడా 50 మంది ఉంటే వాళ్ళు కాల్చేస్తావా? 45 ఉంటే, 40 ఉంటే, 30 ఉంటే, 20 ఉంటే అని దేవుణ్ణి బేరమాడుతూ మరీ అడుగుతున్నాడు. దాటి వెళ్ళిపోయిన తర్వాత ఆ సొదొమ గొమొర్రా ప్రాంతానికి అడుగు పెట్టగానే లోతు ఆ గవని దగ్గరే, ఊరి గవని దగ్గర కూర్చొని ఉన్నాడట. నిజానికి లోతు కోరుకొని వెళ్ళిపోయాడు. ఆ ప్రాంతం ఎలాంటిదంటే సొదొమ గొమొర్రా ప్రాంతం అని చెప్పేసి అలాంటి కోరుకొని వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత, కానీ ఆ ప్రాంతంలో మనకి మనసు సహకరించట్లేదో ఏమో మరి, వచ్చాడు ఊరి గవని దగ్గరే కూర్చొని అక్కడ చూస్తున్నాడు. ఈలోపు ముగ్గురు కూడా అక్కడ దిగి వచ్చారు.
తండ్రి కుమార పరిశుద్ధాత్ములైన ఆ పరమదేవుడే దిగి అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. వాళ్ళ ప్రేమతో ఇంటికి ఆహ్వానించాడు. ఆతిథ్యం అబ్రహాము దగ్గర నేర్చుకున్నాడు. అబ్రహాముతో ఉన్నప్పుడు ఎలా ఉండాలో అంతా కూడా నేర్చుకున్నాడు. కానీ నేర్చుకుంది ఎక్కడికి పోదు. తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకుని వెళ్ళి అక్కడ వాళ్ళకి ఆతిథ్యం ఇస్తూ ఉండగా ఊరు జనులందరూ కూడా వచ్చారు. చిన్నవారు మొదలుకొని ముసలివారు వరకు వచ్చారంట. ఎందుకు అంటే, నీ ఇంటికి వచ్చిన మనుషుల్ని మా దగ్గర పంపించు, మీ రాత్రి మేము వాళ్ళతో ఉండాలి. ఎంత దుర్మార్గమైన ఆ ప్రదేశాన్ని లోతు ఆ కనులతో చూసి వెళ్ళిపోయాడో. ఆ దుర్మార్గమైన ఆ ప్రదేశానికి వెళ్ళి తన కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడు. వాళ్ళు అడుగుతున్నారు, ఈ రాత్రి నీ ఇంటికి వచ్చిన మనుషుల్ని మాతో పంపిస్తావా లేదా? మాతో నువ్వు పంపించాల్సిందే. అయ్యా, నాకు ఎవ్వరానికి వచ్చిన కూతుర్లు ఉన్నారు, కావాలంటే వాళ్ళు తీసుకుని వెళ్ళని చెప్పారంటాడు. కాదు, వాళ్ళే కావాలి. పురుషులు సాంగత్యం చేసే అంత దౌర్భాగ్యమైన, అంటే ఎక్కడ కూడా నీతి అనేది లేదు అందులో. దేవుని యొక్క న్యాయ విధి అనేది వాళ్ళలో లేదు. దేవుడు ఏదైతే ఏర్పాటు చేశాడో ఆ ఏర్పాటు విధి అనేది వాళ్ళు లేదు. వాళ్ళ ఇష్టానుసారం అనమాట. మృగాలు ఎలా బ్రతుకుతున్నాయో అలాగే, పశువులు ఎలా బ్రతుకుతున్నాయో అలాగే, అలాంటి ప్రాంతానికి లోతు వెళ్ళాడు. ఊరి గమని దగ్గర నుంచున్నాడు. తీసుకొని వచ్చాడు. చేసిన తర్వాత ఇక వీళ్ళు చూసి ఆయన బయటికి లాగి ఊరంతా వచ్చి దొమ్మిగా వచ్చి రమ్మంటున్నారంట. మీ ఇంటికి వచ్చిన మనుషుల్ని మాతో పంపించు. దేవదూతలైన ఆయన్ని లోపలికి లాగి తలుపు డోర్ వేసినప్పుడు వాళ్ళు తడువులాడుతూ ఉన్నారంట. డోర్ ఎక్కడ అంటే కళ్ళు కనపడి ఇక్కడ డోర్ దగ్గర ఉంచున్నారు, డోర్ కనపట్ల. తడువులాడుతూ ఉన్నారు. ఆ డోర్ అంతా కూడా వాళ్ళకి కనపడలేదు. ఇక వీళ్ళిద్దరిని కూడా బయటికి తీసుకురామని చెప్పి లోతు చెప్పాడు. నీ వారెవరైనా ఉన్నారా? నీ కుమార్తెలు, నీ అల్లుళ్ళు, నీ వాళ్ళు ఎవరు ఉంటే కనుక తీసుకుని వస్తే ఈ రాత్రి సొదొమ గొమొర్రా ప్రాంతం కాలిపోతుంది. నీ వాళ్ళు ఎవరైనా తీసుకురా అన్నప్పుడు తన వారైన అల్లుళ్ళు కూడా ఇల్లు అడగడానికి వెళ్ళాట. కుమార్తె పెళ్లి చేద్దాం అనుకున్నాడేమో, అల్లుడిని ఇల్లు అడగడానికి వెళ్ళాడు. అయ్యా, ఈ రాత్రి దేవుడు సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని నాశనం చేయబోతున్నాడు. ఇమీడియట్లీగా మనం ఎక్కడి నుండి వెళ్ళిపోతామంటే, ఊరికా నాశనం అయిపోవడం ఏంటి, బలివడిలో ఉన్నావు అని ఆయన ఎగతాళి చేశారంట. ఆయన ఎగతాళి చేసి దేవుని సంధికి దేవునికి ప్రాముఖ్యత ఇవ్వకపోగా ఎగతాళి చేస్తున్నారు. ఇక ఎవరైతే వస్తారో వాళ్ళు తీసుకుపోదా అన్నప్పుడు తన భార్యని, తన ఇద్దరు కుమార్తెలు తీసుకొని బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత దారి మధ్యలోనే ఇక వెళ్తూ ఉండగానే అగ్నిగంధకాలతో ఆ దేశం మీద దాడి జరుగుతూనే ఉంది. ఆ దేశం అంతా కూడా కాలిపోతూ ఉంది. వెనక్కి తిరిగి చూడొద్దు అని దేవుడు చెప్పి ఆజ్ఞాపించి ముందుకు వెళ్ళిపోమంటే తన భార్య లోతు వెనక్కి తిరిగి ఆ దేశాన్ని చూసింది. అక్కడే ఉప్పు స్తంభమై నిలిచిపోయింది. ఇక తన కుమార్తెను తీసుకొని పద అని చెప్పేసి బయలుదేరుతున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు మధ్యలో అడుగుతున్నాడు కదా, అయ్యా నేను అంత దూరం వెళ్ళాను అయ్యా అంటే, సర్లే అక్కడ సోయర్ అనే ప్రాంతం ఉంది, అక్కడికి వెళ్ళి ఆ గుహలో దాక్కోండి అని చెప్పేసి దేవుడు చెప్పినప్పుడు అటు వెళ్ళమన్నాడు. దేవుడు కొన్ని సందర్భాల్లో మనం అడిగిన దాన్ని కూడా ఆయన సహాయం చేస్తాడు. ఆయన చెప్పిందే చెయ్యాలి, కానీ మనం చేయలేనప్పుడు కొన్ని సందర్భాలు ఆయన కూడా మన యొక్క పరిస్థితిని ఎరిగినవాడు, మనకు ఆలోచన ఎరిగినవాడు, ఎరిగి దాన్ని కూడా సహాయం ఆయన చేస్తాడు. సరే అక్కడికి వెళ్ళమన్నాడు. అక్కడికి వెళ్ళాడు. సొదొమ గొమొర్రా ప్రాంతం మొత్తం కాలిపోయింది. కుమార్తె అనుకున్నారు, దేశం మొత్తం మీద ఇలాగే ఉందేమో అనుకున్నారేమో, మరి ప్రపంచం మొత్తం ఇలాగే అయిపోయింది అనుకున్నారేమో. ఆ గుహలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరు కూడా ఆలోచన చేసి, లోక మర్యాద చొప్పున మనం కూడా పిల్లలకి అందాము, ఇక పురుషులు ఎవరు లేరు ఇక్కడ, భూమి మీద ఎక్కడ పురుషులు లేరు, ఇక మన తండ్రి మాత్రమే ఉన్నాడని చెప్పేసి తన తండ్రితో
ఆ రాత్రి ద్రాక్షరసం తాగిచ్చి ఒకరోజు ఒకరు నీచమైన పని చేసి మోయాబు అమ్మోని అనే 2 జనాలు వాళ్ళు కన్నారు. ఇక్కడికి వాళ్ళకి ఆలోచన ఎందుకు వచ్చింది? ఆ కుమార్తెలకు ఎందుకు ఆలోచన వచ్చింది? ఈ లోకంలో అందరూ కూడా చాలామంది బైబిల్లో ఏంటి ఇలాంటి మాటలు రాసి ఉంచారు, చీచి తండ్రితోనా అని అంటారు. అయితే లోతు తీసుకున్న నిర్ణయం, ఎలా నిర్ణయం తీసుకున్నాడు? అటువంటి ప్రాంతంలో పిల్లల్ని పెంచడానికి, అటువంటి ప్రాంతంలో పిల్లలు చూస్తూ చూడరా చుట్టుపక్కల జనాలందరూ అలా ఉన్నారనుకో, అదే కల్చర్ కదా అలవాటయ్యేది, అదే విధానం కదా అలవాటయ్యేది, అదే పద్ధతులు కదా అలవాటయ్యేది. ఎవరికైనా చుట్టుపక్కల జనులు అందరూ ఎలా ఉంటే మనం కూడా అలాగే ఉంటాం. అందరూ భక్తిపరులుగా ఉన్నారనుకో. అందుకే దేవుని వాక్యం చెప్తారు, పరిశుద్ధుల సహవాసం ఎంతో పవిత్రమైనది. పరిశుద్ధుల సహవాసం చేసామనుకో పరిశుద్ధత మనలోకి వస్తాయి. ప్రభుతో సహవాసం చేసామనుకో ప్రభు యొక్క ఆత్మ మనతో వస్తాయి. దుష్టులతో సహవాసం చేసామనుకో దుష్టత్వం మనలోకి వస్తాయి. అపవిత్రులతో సహవాసం చేసామనుకో అపవిత్రంగా బ్రతకాలని ఆలోచనలు మనలోకి వస్తాయి. అందుకే కీర్తన గ్రంథంలో మొట్టమొదటి కీర్తనలోనే కీర్తనకారుడు రాస్తున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చునే చోట కూర్చుండక, దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించిన వాడు ధన్యుడు. దేవుని ధ్యానంలో ఉండాలి, దేవుని యొక్క భయభక్తులో ఉండాలి, దేవునితో సహవాసం కలిగిన వారిగా ఉండాలి. మన ఇష్టం వచ్చినట్టు కాదు. అక్కడ ప్రాంతంలో దేవునితో సహవాసం కలిగిన ఎవ్వరూ లేరు, ఒక్కరు కూడా లేరు. పరిశుద్ధుల సహవాసమే మళ్ళీ పవిత్రులుగా ఉంచింది. అందుకే రెగ్యులర్గా దేవుని సన్నిధికి వెళ్ళండమ్మా అని చెప్పేది. అక్కడ దేవుని వాక్యం ఉంటుంది, దేవుని చేసే ప్రార్థన ఉంటుంది, దైవజనులు చేసే హెచ్చరికలు ఉంటాయి. ప్రార్థన, వాక్యము, సహవాసము. అందుకే అపోస్తలులు మొట్టమొదటి సంఘంలో కూడా వాళ్ళు చేసింది అదే. అపోస్తల బోధ యందును, రొట్టె విరుచుట యందు, సహవాసం అందు ఎడతెగక వాళ్ళు ప్రార్థన యందును ఉన్నారంట. ఈ సహవాసం లేకపోతే మరి లోతు ఏ సహవాసం చేశారు? వాళ్ళ కుమార్తెలు ఏ సహవాసం చేశారు? వాళ్ళు ఎటువంటి సహవాసంలో ఉన్నారు? నీచమైన సహవాసంలో వాళ్ళు ఉన్నారు, అపవిత్ర కలిగిన సహవాసంలో వాళ్ళు ఉన్నారు, పనికిరాని సహవాసంలో వాళ్ళు ఉన్నారు. ఆ అపవిత్రమైన పనికిరాని ఆ సహవాసం వీళ్ళ ఆలోచన చెడగొట్టింది. ఇక భూమి మీద వాళ్ళు మాత్రం ఉన్నారనుకున్నారు. సొదొమ గొమొర్రా నాశనం అయిపోయినప్పుడు, అంటే నూతులో కప్పల్లాగా, అంటే ప్రపంచం అంతా ఇలాగే ఉంటుందని చెప్పి వాళ్ళు ఆలోచించారు. అదంతా నాశనం అయిపోయింది. ఇక లేదు మనకి అనుకున్నారు. ఈరోజు కూడా బైబిల్ అంటే ఎరగని వాళ్ళు, దేవుని వాక్యం ఎందుకు అక్కడ రాయించాడో కూడా తెలియని వాళ్ళు మాట్లాడే మాట. లోతు తీసుకున్న తప్పు నిర్ణయం, ఆ ప్రాంతానికి తీసుకొని వెళ్ళడం. ప్రాంతం బాగాలేదు, వెంటనే వచ్చేయాలిగా. అబ్రాహాము దగ్గర పాదాలు పట్టుకొని, అయ్యా నీ దగ్గరే ఉంటాను అది అడగాలిగా. ఒకసారి దోచుకొని వెళ్ళిపోయారు కదా, ఒకసారి యుద్ధం చేసి మొత్తం నాశనం చేసుకొని వెళ్ళిపోయారు కదా, అప్పుడన్నా వచ్చేయాలిగా. ఆస్తి పోయినా, అంతస్తు ఏం పోయినా పర్లా, నీ ఆత్మీయ జీవితాన్ని మాత్రం కాపాడుకోవాలి. నీ ఆత్మీయ జీవితం నాశనం అయిపోతే నువ్వు ఎంత సంపాదించినా వ్యర్థం. ఆత్మీయ జీవితం కాపాడుకున్నప్పుడు మాత్రమే నీ కుటుంబం, నీ పిల్లలు కూడా క్షేమంగా ఉంటారు, భద్రంగా ఉంటారు, దీవెనకరంగా ఉంటారు. అది లేదనుకో, నువ్వు ఎంత సంపాదించినా అదంతా కూడా జీరో. సంపాదించవచ్చు, సంపాదన ఉండొచ్చు, కానీ దానివల్ల ఏ ఉపయోగం కూడా ఉండదు, ఏ విధమైన ఆశీర్వాదం కూడా ఉండదు, మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధుల సహవాసంలోకి వస్తావో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉంటావో, ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే వాక్యం ముందు నిలిచి ఉంటావో, అప్పుడు నువ్వు ఆత్మీయంగా నీ జీవితాన్ని కట్టుకోగలుగుతావు. లేదంటే లోతులాగా లోకంలోనే కలిసిపోతావు. నీకు పిల్లల మీదకి శాపాన్ని తీసుకొని వస్తావు. కన్నారంట మోయాబు, అమ్మోని అనే 2 జాతుల్ని వాళ్ళు కన్నారంట. వాళ్ళ మూల పురుషులు వాళ్ళే. ఎటువంటి మూల పురుషులు? ఈరోజు కూడా దేవుని ఎరగని వారు మాట్లాడుకునే మాటలు, చీ బైబిల్ ఎలాంటి వాళ్ళు ఉంటారా? అలాంటి వాళ్ళు ఎందుకున్నారు? ఆయన తప్పు తీసుకున్న తప్పు నిర్ణయం, పిల్లలు పెంచిన ప్రదేశం, పిల్లలు ఉంచకుండా
ప్రదేశం. దేవుని సన్నిధిలో ఉండాలి, దేవునితో సహవాసం ఉండాలి. అబ్రహాము ఇంటిలో అలవర్చబడిన 318 పనివారు ఉన్నారు. ఏం అలవర్చబడ్డారు వాళ్ళు? దేవుల్లో ప్రార్థనలు అలవాటుపరచబడ్డారు. రోజు కూడా దేవుని సహవాసంలో అలవర్చబడ్డారు. దేవునితో సహాయంలో అలవర్చబడ్డారు. వీళ్ళేం అలవర్చబడ్డారు? రాయా అని చెప్పి సల్లులు పిలితే వాళ్ళు కూడా రాలా. దేవునితో సహవాసం లేదు, ప్రార్థనా జీవితం లేదు. ఆశీర్వాదకరంగా ఉంటుందా? దీవెనకరంగా ఉంటుందా? చూడు, వాక్య భాగంలోకి వెళ్దాం. జీవితంలో ఆశీర్వాదం అనేది రాదు, దీవెన అనేది రాదు. ఆదికాండము 19వ అధ్యాయం. త్వరగా ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కోండి. మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చును అనను. అందుకు వారు, అలాగూ కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చేదము అనిరి. అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేసిరి. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు, అనగా సొదొమ మనుషులు, బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడివచ్చి ఆ ఇల్లు చుట్టవేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా, లోతు వెలుపల ద్వారమునొద్దనున్న వారిని దగ్గరికి వెళ్ళి తన వెనక తలుపు వేసి, అన్నలారా, ఇంత పాతకం కట్టుకొనకుడి. ఇదిగో, పురుషుని కూడని 2 కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చేదను. వారిని మీ మనసు వచ్చినట్టు చేయుడి. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు, నీవు అవతలికి పొమ్మనిరి. మరియు వారు, వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా చూచుచున్నాడు కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతు అను ఆ మనుషుని మీద దొమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించిరి. అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకొని తలుపు వేసిరి. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కన్ను మబ్బు కలుగజేయగా వారు ద్వారము కనుగొనలేక విసిగిరి. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారుని, నీ కుమార్తెలని, నీ ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుపలికి తీసుకుని రమ్ము. మేము ఈ చోటు నాశనం చేయవచ్చితిమి. వారి గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాన్ని నాశనం చేయుటకు యెహోవా మమ్మను పంపెను అని చెప్పగా, లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లులను మాటలాడి లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనం చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్మో, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడి నుండి నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. అతడు తడవు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరం పడుట వలన ఆ మనుషులు అతని చేతిని, తన భార్య చేతిని అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చిరి. ఆ ఊరి బయట ఉంచిరి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తరువాత
ఆయన నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనక చూడకము, ఈ మైదానంలో ఎక్కడ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా, లోతు ప్రభువా అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చి ఉన్నది, నా ప్రాణం రక్షించడం వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గణపరిచితిని, నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేమో, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో, ఇదిగో పారిపోవటకు ఈ ఊరు సమీపంగా ఉన్నది, అది చిన్నది, నేను అక్కడికి తప్పించుకొని పోనేమో, అది చిన్నది కదా, నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనం చేయను, ఈ ఊరు విషయంలో నీ మనవి అంగీకరించి తిని నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పోమో, నీవు అక్కడ చేరు వరకు నేనేమి చేయలేనను. అందుచేత ఆ ఊరికి సోయారు అని పేరు పెట్టబడెను. సోయారంటే చిన్నది. లోతు సోయారుకు వచ్చినప్పుడు ఆ దేశంలో సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదనో గొమొర్రా మీదనో యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణమును ఆ మైదానమును ఆ పట్టణంలో నివసించి వారందరినీ నేల మొలకలను నాశనము చేసెను. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పుస్తంభం ఆయెను. తెల్లవారినప్పుడు అబ్రాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి సొదొమ గొమొర్రాల తట్టు ఆ మైదాన ప్రదేశంలో యావత్తు చూడగా, అదిగో ఆ ప్రదేశము ఆవం పొగవలే లేచుచూ ఉండెను. దేవుడు ఆ మైదానము పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమున్న పట్టణమును నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్య లోతు నశించకుండా అతన్ని తప్పించెను. లోతు సోయారులో నివసించుటకు భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయారు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతని ఇద్దరు కుమార్తెలు ఒక గుహలో నివసించిరి. అట్లుండగా అక్క తన చెల్లితో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకంలో ఏ పురుషుడు లేడు, మన తండ్రికి ద్రాక్షరసం తాగించి అతనితో సేనించి మన తండ్రి వలన సంతానం కలుగజేసుకుందాము రమ్మని చెప్పాను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షరసము తాగించిన తరువాత తన పెద్ద కుమార్తెతో లోపలికి వెళ్ళి తన తండ్రితో సేనించెను. కానీ ఆమె ఎప్పుడు సేనించెనో ఆమె ఎప్పుడు లేచెనో అతనికి తెలియలేదు. మరునాడు అక్క చెల్లిని చూచి, నిన్నటి రాత్రి నేను తండ్రితో సేనించి తిని, ఈ రాత్రి అతనికి ద్రాక్షరసం తాగించిన తర్వాత లోపలికి వెళ్ళి అతనితో సేనించుమో, అలాగున ఆ తండ్రి వలన సంతానము కలగజేసుకొనమని చెప్పాను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షరసము తాగించిరి. అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో సేనించెనో, ఆమె ఎప్పుడు సేనించెనో ఎప్పుడు లేచెనో అతనికి తెలియలేదు. అలాగు లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబు అని పేరు పెట్టెను. అతడు నేటికిని మోయాబులకు మూల పురుషుడిగా ఉన్నాడు. చిన్నది కుమారుని కని బెన్నమి అను పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తీసుకున్న తప్పు నిర్ణయం, చేసుకున్న పని అబ్రహామును బట్టి లోతుని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎంత భక్తి జీవితం మనకు కలిగి ఉంటేనే మన కుటుంబంలో ఆశీర్వాదం అనేది ఉంటుంది. మనం ఎంత భక్తిగా మనం జీవిస్తేనే మన కుటుంబంలో క్షేమం అనేది ఉంటుంది. నా అనువారు కూడా ఎవ్వరు కూడా మనతో రారు, నష్టమైపోతుంది. వేరు చెప్పినప్పుడు ఎంతమంది వచ్చారు? అల్లుళ్ళు చేసుకుందాం సిద్ధపడ్డాడు, వాళ్ళు కూడా ఎగతాళి చేశారంట, ఎవరు కూడా రాలా. మనతో మనవారు ఎవ్వరు కూడా రారు. దేవుని ఉగ్రత దినాన తప్పించుకోవడం అనేది ఎవ్వరి వల్ల కూడా అది కాదు. మనం ఎంత ఆత్మీయంగా మన జీవితాన్ని కాపాడుకుంటామో, ఎంత ఆత్మీయంగా మన జీవితాన్ని సంరక్షించుకుంటామో దాన్ని బట్టి మాత్రమే మనకు ఆశీర్వాదం అనేది వస్తుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును
గాక. దేవుని కృప మనకి తోడై ఉండును గాక. పరిశుద్ధుల సహవాసం ఎంతో ప్రాముఖ్యమో ఆ పరిశుద్ధుల సహవాసంలోనే పవిత్రత కాపాడుకుంటూ దేవుని సందులో నమ్మకస్తులుగా మనందరం కూడా ఉందుము గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడు అయిన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవుడా, జీవం గల యేసయ్య, జీవాధిపతి, మీకే వందనాలు చేర్చడం దయతో జ్ఞాపకం చేసుకుని ప్రభా. అయా లూతునైనా తీసుకున్న ఆ నిర్ణయం వల్ల నాయన ప్రభా, అయా తన వంశావళి కూడా నాయన అయా తండ్రి నాన్న అసలమైపోయింది తండ్రి. మీకు స్తోత్రం నాయన ప్రభా. అవిధేయులుగా ప్రభా అయా అపరిశుద్ధులుగా నాయన నిలిచిపోయారు తండ్రి. మీకు స్తోత్రం నాయన. అయా అబ్రహామునైనా అయా తండ్రి మీకు స్తోత్రం నాయన. పరిశుద్ధుల సహవాసం నుండి ప్రభుత్వ సహవాసం చేస్తున్నాయన అలవరచబడిన 318 మంది కూడా నాయన అయా నశించిపోతున్న వారి కోసం భారం కలిగి ఉంటాడుగా ప్రభా తండ్రి. అయా సుధుమ ప్రాంతంలో ప్రభా అటువంటి పరిస్థితి లేదు నాయన. అయ్యా అలా మేము వండకుండా ప్రభా, అటువంటి స్థితిలో మేము ఉండకుండా మా పిల్లల మీద భారం కలిగి మేము ఎక్కడ వారిని పెంచుతున్నామో గ్రహించుకునే జ్ఞానాన్ని మాకు దయచేయండి, సహాయం దయచేయండి దేవా. మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ వాక్యాన్ని ప్రభా ఎందరైతే వింటున్నారో వారందరి హృదయాలు ప్రభా తెరవండి, సహాయం దయచేయండి. యేసయ్యా మీకే వందనాలు, స్తోత్రాలు. మహిమానిత మహారాజా మీకే వందనాలు చేర్చడం, మీ కృప మీ దయ మా మీద ఉంచి, ఆత్మ అభిషేకం మా మీద ఉంచి, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించి మీరే మహిమ పొందమని మా కుటుంబాన్ని ప్రభా, మా సంఘంలో అయినా అయా విశ్వాసులు ప్రభా వీళ్ళందరూ కూడా దీవించండి. నా బంధువుల సమూహులందరూ కూడా దీవించండి. ఈ వాక్యమునైనా అయా తన నీరు కట్టి ఫలింపు చేసినైనా వారి హృదయాలు తెరిచి ప్రభా జీవజలధారుల హృదయంలో పడి ఫలించినట్టుగా మీ సహాయం దయచేసి మీరే మహిమ పొందమని, మీ సంధి తోడుగా ఉంచి సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసు కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసం సదాకాలం ఎల్లప్పుడూ తోడుగా నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.